జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాలం మారుతుంది, రోజులు మారుతున్నాయి. దాంతోపాటు ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా దూకుడు మీద ఉండాలి. మామూలుగా తెలియదు విషయము. ఈ న్యూస్ అంటే మీకు అర్థమైపోతుంది. ఇంకొక విషయం నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అసలు మన దేశ రాజధాని ఏందో మీకు తెలుసా? ఓరే పిచ్చోడా, మన దేశ రాజధాని ఏందో మా తెలియదు అని చెప్పి మీరు అనుకుంటా ఉంటారు. చెప్తా, మీకు అర్థం ఏంటంటే చెప్తాలే. చాలా మందికి మన దేశ రాజధాని గురించి సరైన అవగాహన అయితే లేదు. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎవరినైనా మన దేశ రాజధాని ఏంది అని చెప్పి అడిగితే టక్కమని చెప్పి ఢిల్లీ సమాధానం చెప్తారు. అవునా కదా? ఇప్పుడు నన్ను అడిగినా కూడా అదేలే నేను చెప్పేది. కానీ నిజానికి మన దేశ రాజధాని ఢిల్లీ కాదు. ఓరి నీకేమైనా మెంటల్ ఏమైనా వచ్చింది ఏమరా స్వామి, పొద్దున్నే లేసి ఏమైనా ట్యాబ్లెట్లు వేసుకునేది ఏమైనా మర్చిపోయినావా ఎట్టా అని చెప్పి మీరు ఏమైనా అనుకుంటారా? ఎట్టా తొందరపడగాకండి, మీకు అర్థం ఏంటంటే చెప్తా. ఢిల్లీ అనేది కొన్ని జిల్లాల యొక్క సమూహం అన్నమాట. ఢిల్లీలో మొత్తంగా 11 జిల్లాలు ఉంటాయి. అవి నార్త్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, సౌత్ వెస్ట్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, షహాదారా ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ. అర్థమైంది మీకు? ఈ 11 జిల్లాలు కలిపి ఢిల్లీ అంటారు. వీటిలో మన రాజధాని నగరం పేరు న్యూఢిల్లీ. ఏది? న్యూఢిల్లీ. మీరు వినింది నిజమే. మన దేశ రాజధాని ఢిల్లీ కాదు, న్యూఢిల్లీ అన్నమాట. ఇక ఈ న్యూఢిల్లీలో హిందువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ న్యూఢిల్లీ మిగతా అన్ని జిల్లాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఇకపోతే ఈ ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా న్యూఢిల్లీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వీటి డెమోగ్రఫీ ఒకసారి చూద్దాం. న్యూఢిల్లీలో హిందువులు ఇందాక నేను చెప్పినట్టు అధికంగా ఉంటారు. అది కూడా ఎంతమంది? 90% మంది ఉంటారనమాట. ఇక న్యూఢిల్లీలో ముస్లింల జనాభా 4.5%గా ఉన్నది. ఇక క్రిస్టియన్ల జనాభా అయితే 3% అనమాట. ఇక సిక్కుల జనాభా 2%గా ఉన్నది. సరే, ఇక ఢిల్లీ విషయానికి వద్దాం. ఢిల్లీలో హిందువుల జనాభా వచ్చేసి 82% ఉన్నది. అదేవిధంగా ముస్లింల జనాభా 13%, క్రిస్టియన్ల జనాభా కేవలం 1% మాత్రమే ఉన్నది. ఇంకా సిక్కుల జనాభా అయితే 3.5% అనమాట. ఇక జైనుల జనాభా అయితే 1%. ఏది? ఢిల్లీలో. అయితే ఈ లెక్కలని ఇప్పటి కాదు, 2011 కాలం నాటి, ఇప్పటి కాదు. ఇప్పుడు ఏమన్నా అనుకుంటారేమో, ఈ 14 సంవత్సరాలలో ముస్లింల జనాభా అధికంగా పెరిగిపోయి 20%కి చేరినట్టు తెలుస్తుంది. అర్థమవుతుందా? అదేవిధంగా హిందువుల జనాభా తగ్గిపోయి 71%కి చేరినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఢిల్లీలో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఏందయ్యా అంటే, ముస్లింలు అధిక సంతానోత్పత్తిని కలిగి ఉండడం ఒక కారణం అయితే, బంగ్లాదేశ్ మియా ముస్లింలు, మయన్మార్ రోహింగ్యా ముస్లింలు అధికంగా ఢిల్లీకి అయితే అక్రమంగా వలసలు రావడమే. అర్థమవుతుంది మీకు? అందుకే ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నరు మొత్తంగా ఢిల్లీలో ఉంటున్నటువంటి అక్రమ వలసదారులను ఏరేయాలని చెప్పేసి ఢిల్లీ పోలీసులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గత 4 రోజుల నుంచి ఢిల్లీ వ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. అంటే పోలీసులు అంతా కూడా ఈ రోహింగ్యా ముస్లింల కోసము, ఈ మయన్మార్ వాళ్ళ కోసము మొత్తం అంతా జల్లిడు పడతారట్టే, ఊరికే కూడా కాదు. ఢిల్లీ పోలీసులు అదేవిధంగా ఈ స్పెషల్ స్క్వాడ్ పోలీసులు ఇంటింటికి పోయి తనిఖీలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో, అంటే వేల సంఖ్యలో పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్పంచుకోవడం విశేషం అనమాట. మామూలుగా ఈ విధంగా అయితే బయట దేశాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, కానీ మన భారతదేశంలో జరగడం చాలా తక్కువ, రేర్ అనమాట. ఏది? గతంలో అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల కోసం వెతుకుతూ ఉన్నారు ఈ మాదిరిగా సెర్చ్ ఆపరేషన్లని. ఇప్పుడు ఏంటంటే మన దేశ రాజధానిలో, మన దేశ రాజధాని నడిఒడ్డున ఈ విధంగా సెర్చ్ ఆపరేషన్లు జరగడం అంటే మామూలు విషయం అయితే కాదు. మీకు అర్థమవుతుందో లేదో. ఈ క్రమంలో గత 4 రోజుల్లోనే దాదాపు 500 కుటుంబాల రోహింగ్యా ముస్లింలను, అదేవిధంగా బంగ్లాదేశ్ మియా ముస్లింలను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఇక వీళ్ళందరినీ కూడా తిరిగి బంగ్లాదేశ్కు, అదేవిధంగా మయన్మార్కు ఏమైనా కట్టగట్టి పార్సల్ దొబ్బుతారు, ఊరికే కూడా కాదు. ఇక ఈ సెర్చ్ ఆపరేషన్లు వచ్చే 3 సంవత్సరాల పాటు నిరంతరంగా, అంటే కంటిన్యూ అనమాట. ఇంకా ఆగేదిలే, మొత్తం క్లీన్ ఇండియా చేసే వరకు ఈ దేశంలో ఎంతమంది అయితే ఈ పొరంబోకలంతా ఉన్నారో, చెత్త అంతా ఉన్నదో, ఈ చెత్తనంతా క్లీన్ చేసే వరకు ఇది అంత సులభంగా ఆగేటట్లేదు. ఖచ్చితంగా క్లీన్ చేసి తీరుతారు. అట్లున్నది వీళ్ళ కమిట్మెంట్ చూడబోతే. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మొత్తంగా ఈ ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇటోళ్ళంతా కూడా అక్రమ వలసదారులంతా కూడా దాదాపు 5 లక్షల మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 5 లక్షల మందిని గుర్తించి వాళ్ళను వారి దేశాలకు పంపించడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుండడం ఇక్కడ గమనార్హం. అది ఆ మ్యాటరా. ఇది ఒక ఢిల్లీకే పరిమితం కాదు, రాబోయే రోజుల్లో దేశం మొత్తం వస్తుంది. దేశంలో ఎవడైతే ఏది ఈ నకిలీ ఫేక్ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, తొక్క తొశాణం ఇవన్నీ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చోన్నారు కదా, మొత్తం ఎత్తికెత్తికి ఏరేరి అందరినీ కూడా తీసుకుపోయి బయట దొబ్బుతారు.
ఏది ఇప్పుడు ఊళ్ళో ఉండే చెత్తనంతా ఊడ్చి ఊరు బయట పారేస్తారు కదా, పారేసి ఏం చేస్తారు, అగ్గి పెడతారు. ఆ మరి ఈళ్ళని కూడా తీసుకుపోయి ఆడ పారేస్తారు. ఏది బార్డర్లో పోండరంగా. ఇంకా కనుక మా దేశంలో కానీ వచ్చారంటే కాళ్ళు కాదు తలకాయ పోతాదని చెప్పి వదిలిపెడతారు. అట్టుంటుంది. ఎట్టుడా న్యూసా సూపర్గా ఉండలా. మనం కేంద్ర ప్రభుత్వం నుంచి, నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి మనం కోరుకుంటాంది, మనం ఆశిస్తాంది ఇటువంటి చర్యలే. అవునా కాదా? మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే ఖచ్చితంగా దీన్ని 10 మందికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ న్యూస్ ఎంతమంది చూస్తున్నారో, ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేమంత బలంగా మరిన్ని న్యూస్ అయితే మేము ముందుకు తీసుకురాగలుగుతాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.